జంగంపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు గోత్రాల శివశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, ఒకే ఇంటిపై 2 సార్లు బిల్లు పడడం జరిగింది. అదేవిధంగా ఆధార్ కార్డుల లోపాలు ఉన్నాయని, ఆఫీసుల చుట్టూ లబ్ధిదారులు తిప్పడం, ఇండ్లు మంజూరైన కొందరికి ₹1 కూడా బిల్లు పడకపోవడం, ముఖ్యంగా జంగంపల్లి గ్రామానికి చెందిన మోహన్ గౌడ్ కు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతుందేమో అన్న ఆశతో రేకుల షెడ్ ను తొలగించుకుని ₹2 లక్షల అప్పుగా కాగా, తీరా చూస్తే ఇందిరమ్మ ఇల్లు జాబితాలో పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అతనికి తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇది పద్ధతి కాదు. మేము పార్టీలు చూస్తలేం, టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ అని పార్టీలు మేము అందరికి ఇస్తాం, అందరికి న్యాయం చేస్తాం. కానీ పడ్డోనికి 2-3 మాటలు పడితే మరి పేద బలహీన వర్గాలు అప్పు తెచ్చుకున్నాడు అని పరిస్థితి ఏంది? వాళ్ళది ఒక దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇందిరమ్మ బిల్లులను బ్యాంక్ అకౌంట్లో వేసే విధంగా మీరు కృషి చేస్తారని నేను తెలియజేస్తున్నా. ఇది హెచ్చరిక అనుకుంటారు, నా విన్నపం అనుకుంటారు, విజ్ఞాపన అంటారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఐకేపీ వాళ్ళు పాపం ఏంటి, పంట అకాల వర్షం వలన పంటలు సాగు చేసిర్రు. సాగు చేస్తే ఉన్న పంటలు కొట్టుకుపోయినాయి, లాగోళ్ళు మీద పడ్డాయి. మొగోడిని ఆడుతానేమో నేనే మితికి తీసుకొస్తున్నా, నేనే ఏం చేయాలి అని పెళ్ళాంను. ఈ మీరు అంటే బ్యాంకు ఒత్తిళ్ళ వలన ఇద్దరాల మొగలకు గొడవ అవుతుంది. నేను బ్యాంకులో కట్టాలి, ఇక నేను లోన్ తీసుకున్నా, ఆడ ఇస్తలేడు మా సారు అని వాళ్ళు అంటున్నారు. నేను ఎడికి తేవాలి, నేను చచ్చిపోవన్నా, నువ్వు ఏ వట్టి అని మొగడు అంటుండ్రు. ఇద్దరి మధ్యలో గొడవ పెట్టకండి. అధికారులు వాళ్ళు కడతారు. ప్రభుత్వం అండగా, ఐకేపీ వాళ్ళకు ప్రభుత్వం అండగా ఉండి లక్షాధికారులను చేసి అంతవరకు నిద్రపోదు అని నేను ఈ విధంగా తెలియజేస్తున్నా. ఇక భూభారతి అని అంటే భూమాత అంటే మా మాత బికనూరు మండల ఎంఆర్ఓ గారు మా మాత అంటే భూమాత ఫోటోలు తీసుకొచ్చినాం. దానిలో అన్ని అక్రమాలే. గుట్టలు దావిర్రు, కాలువలు దావిర్రు, చెరుకుంటలు కబ్జాలు అయినాయి, అన్నీ అయినాయి. ఇంతవరకు వెరిఫికేషన్ చేసి యాక్షన్ తీసుకొని ఒక నోటీస్ ఇవ్వరు వరకల్లా. ఎందుకు తీసుకోలే? విలేజ్కి వచ్చిర్రు, అప్లికేషన్ ఇవ్వమన్నారు. పెండింగ్ అప్లికేషన్ ఇస్తే రిసిప్ట్ ఇచ్చిర్రు. నేను రిసిప్ట్ ఇవ్వక నేను కలెక్టర్ గారికి నేను కలుస్తున్నా. నివేదిక ఇవ్వక ఏ అధికారి మీద ఫిర్యాదు చేయాలని ఆ అధికారి మీదనే. ఆఖరికి నవిల్ మీటర్ ఇలా సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి ఆఖరి కలెక్టర్ ముఖ హెచ్చరించిండు, పని చేస్తే చెయ్యరు, లేకుంటే వెళ్ళిపోండి రండి. దాన్ని నవీన్ మిట్టల్ గారి ఆ మాటను దృష్టిలో పెట్టుకొని మీరు భూభారతిని సంపూర్ణంగా 100% పూర్తి చేయవలసిన బాధ్యత మీ మీదే ఉంది. రైతుల మీద కాదు. రైతుల మీద కన్నేరు చేస్తాం. అది అట్లున్నది, ఈ గెట్టి ఇట్లున్నది, ఇది ఈయన ఫోటో పోయింది. ఎట్లా పోయిందా? ఒక ఖాతాకు సంబంధించింది ఇంకొనికి ఎట్లా ట్రాన్స్లేషన్ అయితే మీ ప్రమేయం లేకుండా వానికి సంబంధించిన పాస్బుక్ ఖాతాతో సహా అని భూమి ఇంకొనికి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు? దొంగ ధరణి కాదా? లెక్కలు కట్టి కూర్చుందాం. ఎంఆర్ఓ గారు మీరు టైం ఇవ్వరి, ఎక్కడ టైం ఇస్తారో టైం ఇవ్వండి, నేను వస్తా లెక్కల కాడికి. ఎందుకనంటే భూలొలి వలన బిక్కను అన్నదమ్ములు తనుకొని చచ్చిపోయిన రోజులున్నాయా? ఇది వాస్తవమా కాదా అని నేను పేపర్ రూపకంగా మీ పత్రిక రాసిన రిపోర్ట్ ప్రకారం నేను తెలియజేస్తున్నా. 1B ఉంటుంది, పానీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మళ్ళా మీ పేరు లేదు అంటే ఎక్కడికి పోయిందా? దొంగలు దోసుకుపోయారా? ఆఫీసులో వాడి దొంగలు దోసుకుపోయారా? మరి ఆయన భూమిని కొనుకని అమ్మిర్రా? చెప్పురు. ఇది మాకు వాస్తవాలు కావాలి. మేము ప్రశ్నిస్తున్నాం అంతే, ప్రజాపక్షాన ప్రశ్నిస్తున్నాం. మిమ్మల్ని వేధిస్తలేమమ్మా. నువ్వు చేసే పని నువ్వు చేయి. నీకు రాష్ట్ర ప్రభుత్వం ఏది ఉపేక్షించలేదని రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి సీనన్న భూభారతిల్లా
ఏ అక్రమాలు జరిగినా ఎవరికైనా ఎంత పెద్ద మనిషి అయినా కానీ శిక్షించవలసిందే అని కూడా ఆదేశాలు ఇవ్వడం అయింది. దాన్ని ఒక మంత్రిది పట్టించుకోరు, ఒక కలెక్టర్ది పట్టించుకోరు, ఒక ఆర్డీఓది పట్టించుకోరు. అసలు మీరు ఎంఆర్ఓనా లేకుంటే ఆర్ఐలా ఏం పని చేస్తారు? అసలు 2 నెలలు ఇచ్చిన దరఖాస్తులు ఇంతవరకు పూర్తి కాలేవని అంటే కూడా నవ్వుతాడా? సిగ్గా మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం. సిగ్గుపడాలనో బాధపడాలనో నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఈ విషయం ఒక కలెక్టర్ గారితో నేను మీట్ అయి సందర్భం తెలియజేస్తా. ఇంకా మదన్ మోహన్ గారిని నేను కలవడం జరిగింది. మదనాన్నను కలిసి డిసిసి అధ్యక్ష పదవి సంపూర్ణంగా మద్దతు నీకే ఇస్తున్న సీనియర్ నాయకులకే కల్పిస్తాం, నా పూర్తి సహకారం తప్పకుంటుంది అని తెలియజేయడం ఒక అయింది. షబ్బీరన్న ఒక మద్దతు కూడా కట్టుకున్నాను. షబ్బీరన్న విశ్వాసము ఉంటే నా పక్షాన వస్తాడు. ఆయన విశ్వాసం కోల్పోతే ఆయనకి ఎవరికైనా మద్దతు ఇచ్చుకోవచ్చు. నేను పత్రిక ద్వారా చెప్పేస్తున్నా. ఆయన కాయ కష్టాలు ఇద్దరం కలిసి తిరిగినాం. ఎందుకనంటే కాళ్ళకు బట్టలు కట్టుకొని తిరిగినాం. పొక్కులేస్తే పీడికాడు కార్యకర్తలు దిక్కులేరు. షబ్బీర్ గారు స్కార్ప్ ఒకటే ఉంది, ఏమున్నది అన్న నేను తిరిగినప్పుడు. పీడికాయలు కార్యకర్తలు దిక్కులేరు. అన్న ఈరోజు నేను గుకంటున్నా. నేను నామినేటెడ్ బొత్స సత్యనారాయణ రాజశేఖర రెడ్డి గారు మీ ముంగట్నే అన్నాడు, కీలకమైన పదవి కోరుకో బిడ్డ అని అన్నాడు. నా కులాన్ని బీసీఏలో చేర్చేటప్పుడు, నా కులం బీసీఏలో చేసిన తర్వాత నేను పదవి అడుగుతానని శపథం చేసి అప్పటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారికి నేను అన్నమాట. నామినేటెడ్ ప్రభుత్వం రాగానే బొత్స సత్యనారాయణ గారిని ముఖ్యమంత్రి గారిని అందరినీ కలవడమే. పేపర్ ఒక న్యూస్ నేను చూపిస్తాను, ఇప్పటి నువ్వు చూపిస్తాను. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఎవరో మైపాల్ రెడ్డి అనేది మైపాల్ గౌడ్కు తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఏంటి ఇందిరమ్మ ఇండ్లు? ఈ ఇందిరమ్మ ఇల్లు కూల్చేసారు. ఆయన కూలు కొట్టుకొని 2 లక్షలు నష్టపోయిండు. ఎట్లా నష్టపోతాడు? మీరు ఇస్తానంటేనే కదా పేరు వచ్చినాక మళ్ళీ ఎట్లా కొట్టేస్తారా? ఇంత మూర్ఖత్వ చర్య కాంగ్రెస్ పార్టీలో లేదు. చోట మూటగాడు వచ్చిండు. మేం పట్టదారులం, కౌలుదారు నో, బరాబర్ చెప్తున్నా నేను. పట్టదారుగా ఉంటాం, కౌలుదారు నో. బాజాప్తా మాట్లాడుతున్నాం, సవాల్ చేస్తున్నాం. కౌలుదారుగానే ఉండు. ఏలు పెడితే మాత్రం బాగుండదు, హెచ్చరిస్తున్నా. మిత్రులకు, విలేకరులకు, సహోదరులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.